మీడియా మిత్రులకి, నాకు సహకరించిన పోలీస్ శాఖకి, మంత్రి నారాయణ సార్కి నమస్తే చెప్తున్నాను. నా పేరు సుమలత. వాయుగుండ్ల బ్రహ్మయ్య అనే అతన్ని నేను మ్యారేజ్ చేసుకున్నానండి 3 years బ్యాక్. అతను నా ఆస్తిని, నా బిడ్డని అన్నీ కాజేసి నన్ను రోడ్డు పాలు చేసి నాకు అన్యాయం చేశారండి. 4 నెలల నుంచి నేను తిరగని వ్యక్తులు లేరు, తిరగని చోటు లేదు, నాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. కొంతమంది అతని స్నేహితులు, రాజకీయ పలుకుబడి ఉండేవాళ్ళు అతనికి మంచి సహకారం అందిస్తూ కనీసం నా కేసు ఫైల్ చేయడానికి కూడా అడ్డుపడ్డారండి. చివరికి మంత్రి నారాయణ గారి చలవతో నా కేసు ఫైల్ అయ్యింది. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మంత్రి నారాయణ సార్ కానీ లేకపోతే ఈరోజు అది కూడా చెరుగుండేది కాదు. ఇంకా అన్వర్ సార్ కూడాను నాకు ఈ విధంగా హెల్ప్ చేశాడు. నాకు 1 year పాప అండి. ఆ పాపని బ్రహ్మయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను అరెస్ట్ చేసి నా బట్టలు, నా నగలు, నా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకొని నన్ను పెట్టేశారండి. నా బిడ్డను 4 నెలలుగా ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియకుండా పెట్టుకోమన్నారు. దయచేసి నా బిడ్డను నాకు అప్పచెప్పమని అడుగుతున్నానండి. ఇందులో రాజకీయ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారండి. దయచేసి సార్ చెప్తున్నాను సార్ మీ వాళ్ళే సార్, కాదండం లేదు. మీకు కార్యకర్తలు ముఖ్యమే, కాదండం లేదు సార్. ఒక ఆడదాన్ని సార్, న్యాయం చేయండి సార్. పోలీస్ శాఖ ప్లీజ్ కొద్దిగా న్యాయం చేయండి. నా బిడ్డను నాకు ఇప్పించండి సార్ ప్లీజ్. అతను ఒక ఎదవండి. ఈజ్ ఏ మేల్ ప్రాసిక్యూటర్. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని అతను ఇలాగ చేస్తున్నాడండి. ఒక్కొక్క దగ్గర మోసం చేసి ఇలా చేస్తున్నాడు. అతనికి ఏంటి సార్ మీరు హెల్ప్ చేస్తున్నారు? నా మీద లేనిపోనివన్నీ చెప్పి నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాను. అతను ఎలాగ ప్రేమ చూపించారంటే అలా ప్రేమ చూపించాడు. నీకు నేను నిలబడతాను, నేను అండగా ఉంటాను అని చెప్పి నన్ను ఇది చేశాడు. సరే అని ఒప్పుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అన్న వదిన, వాళ్ళ అక్క బావ వీళ్ళందరూ వచ్చి మ్యారేజ్ చేసుకోమ్మా అని చెప్పి తిరిగారు సార్ నా ఇంటికి. పడారపల్లిలో ఫస్ట్ ఉన్నాం సార్, ఎంక్వైరీ చేయండి సార్. ఆ తర్వాత బాలాజీ నగర్ పుట్టా పక్కన హౌస్ సార్, అక్కడ ఉన్నాము. చివరికి సిటిగుంట రోడ్ రోమియో కేఫ్ ఆపోజిట్ స్ట్రీట్ సార్, శ్రీరాములు పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్. ఈ దాంట్లో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నాం సార్. పూర్తిగా నా డబ్బులు సార్. రెప్కో బ్యాంక్లో లోన్ ఉంది. ఇవన్నీ తన పేరు మీద రాయించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతను ఇప్పుడు నాకేం సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు సార్. అది నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా చూస్తున్నారు. కానీ నేను కోర్టు ద్వారా నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇతని మాటలు నమ్మి దయచేసి ఎవరు దాన్ని తీసుకోమాకండి, ఏ రిజిస్ట్రేషన్లు చేసుకోమాకండి. కోర్టు పరంగా మీకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి అతను అన్యాయం చేశాడండి, నమ్మండి. ఎవరు ఏమి హెల్ప్ చేయకండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకండి. ఐరన్ షర్ట్లు వేసుకొని తిరిగే వాళ్ళందరికీ కరెక్ట్ కాదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఫ్రెండ్స్ కాదండి, ఒకరి క్యారెక్టర్ గురించి అడగాలనంటే పెళ్ళాన్ని అడగాలండి. అతని నిజ స్వరూపం తెలుస్తుంది. ఇతను చీటెడ్ అని అందరికీ తెలుసండి, సగం మందికి తెలుసు. కానీ తెలుసుకోకుండా తల్లిదండ్రులను కాదనుకొని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు నేను నడివీధిలో ఉన్నానండి. లీగల్గా పెళ్ళయిందండి ఆర్యవైశ్య భవన్లో. వాళ్ళందరూ ఒక 50 మంది వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువుల సమక్షంలో పెళ్ళయిందండి. SBS కళ్యాణ మండపంలో 2 ట్విన్స్ అండి నాకు. SBS కళ్యాణ మండపంలో ఫంక్షన్ కూడా చేసుకున్నారండి సార్. నేను అంతకుముందు బొటెక్ చేస్తున్నాను సార్, ఫైనాన్స్ ఇచ్చేదాన్ని. కానీ ఇతను ఆడవాళ్ళ బిజినెస్ చేయించాడు సార్ నాతో. అతన్ని ఈరోజు నాకు సంబంధం లేదు, అసలు
నేను ఓపెన్గా చెప్పాను, ఇలాగా చేయించాడు నాతోటి, అది చెయ్యను, నా బిడ్డ చనిపోయిన తర్వాత అది నేను చెయ్యను, ఉసురు తగిలినట్టుంది అని అంటే ఈ విధంగా నన్ను మోసం చేసి అసలు తనకి ఏమీ తెలియదు అని ఈరోజు నా మీద బ్లేమ్ చేస్తున్నాడు సార్. అన్నీ తెలిసి మ్యారేజ్ చేసుకున్నాడండి అతను. నిన్ను నిలబడతాను, నేను ఉంటాను నీకు తోడు. నా 50 సవర్ల నగలు 30 సవర్లు మళ్ళీ తీసుకున్నాను, మొత్తం 80 సవర్ల నగలు సార్. 50 లక్షల క్యాష్ మొత్తం తీసుకొని నన్ను రోడ్డు పాలు చేశాడు. పిల్లలు కావాలని పిల్లలు ఇచ్చేసి ఒక బిడ్డని చంపించేశాడు సార్. ఇంకొక బిడ్డ ఉంది సార్, ఆ పిల్లని కూడా ఏదో ఒకటి చేసేస్తారు సార్ వాళ్ళ ఫ్యామిలీ. నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను నాకు ఇప్పించండి, దయచేసి నా బిడ్డను నాకు ఇప్పించండి సార్. ఇంకేమీ అవసరం లేదు సార్, నా బిడ్డను నాకు ఇప్పించండి. అతని కుటుంబ సభ్యుల్ని పైన చర్యలు తీసుకోండి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి సార్. 3 రోజులైంది సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి. ఎవరిని ఇంకా అరెస్ట్ చేయలేదండి సార్. సెటిగుంట రోడ్లో ఉంటున్నాం సార్. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ సార్. 3 years. లేదు సార్, నా ఫ్రెండ్ అని ఒక ఆమె తీసుకుని వచ్చి తనని పరిచయం చేసింది సార్. పెళ్లి చేసుకుంటా అన్నాడు. తనకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఆవిడ ఇంకొకరితో వెళ్ళిపోయింది. నేను డైవర్స్ తీసుకున్నాను, మీకు డైవర్స్ అయింది కదా, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను. మీద ఏదేదో చెప్పి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నాడు సార్. 20 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ నడుపుతున్నాడని వేరే ఆవిడ ద్వారా నాకు ఈ మధ్య తెలిసిందండి. ఇతను ఇదే కాదండి, చాలా బిజినెస్లు చేసి చాలా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయండి. ఎంక్వైరీ చేయండి సార్. నాది ఏ విధంగా పొరపాటు నన్ను అడగండి, చెప్తాను. మ్యారేజ్ ఫోటో లేదు సార్. కాదండి, ఇది పిల్లల బాటసాల అప్పుడు ఫోటోలు అండి.